వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్. రాజ్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు. కాకినాడ పోర్టులో రేషన్ దందా చాలా జరిగింది. సోము వీర్రాజు. టీడీపీ నేతలు కుట్రలు రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ఫైర్. రాజ్యాంగం గురించి వైఎస్ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఇంత అవగాహన రాహిత్యుడివి ఎలా ముఖ్యమంత్రివి అయ్యావు జగన్ రెడ్డి? వర్ల రామయ్య. కాకినాడ పోర్టులో రేషన్ దందా చాలా జరిగిందని సోము వీర్రాజు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అవినీతిని బయటపెట్టారన్నారు. జగన్ ప్రతిపక్షంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని, అప్పుడు దాన్ని తాను ఖండించానన్నారు. మనకి జాతీయ భావానికి ప్రతీక, డెమోక్రసీకి ప్రతీక ఆయన గుడి ఉండకుండా బాబర్ గుడి ఉండాలన్నారు కాంగ్రెస్ వాడు. మన దేశమే దండెత్తినోడు మన దేశంలో ఆయన చిహ్నంతో గుడి ఏంటి, రాముడి గుడి పడగొట్టేసి బాబర్ గుడి కడితే అది తెలుసా రాహుల్ గాంధీకి? రాహుల్ గాంధీ కూడా మాట్లాడేస్తుంటే చాలా పరిణితి పెరిగిపోయిందట రాహుల్ గాంధీకి. చాలామంది ఆనందపడిపోతున్నారు. ఏం పరిణితి? చూడకుండా మాట్లాడేస్తున్నారట. ఒక ఆయన చెప్తున్నాడు నాకు మొన్న, చూడకుండా మాట్లాడడం కూడా పరిణితే. ఇది చాలా అసందర్భమైనటువంటి ఆలోచనని ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మీ దృష్టిలో ఉంచడానికి నేను ఏ విధంగానూ కూడా వెనకడుగు వేయడం లేదు. ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ కావాలని, డబల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే మేము అన్నామో దాని ఫలితంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి వచ్చి ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్ వేసిన చాలా బీజాలు, అవినీతి బీజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నేను చాలాసార్లు కొన్ని విషయాలు మాట్లాడేవాడిని, చాలా ప్రెస్ మీట్లో చెప్పేవాడిని. కాకినాడ పోర్టు ఆధారంగా సాగిన రేషన్ దందా అనేకమైన సార్లు నేను ప్రస్తావించాను. అది ఏ విధంగా చెప్పేవాడంటే, కాకినాడ ఎమ్మెల్యే నాన్నగారు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఏంటండి, వెంటనే తీసేమనండి జగన్ని. అతను అనర్హుడు. అతను రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడు. అతను సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ఎలా ఉంటాడు? రికార్డులు ఎప్పుడైనా చూడండి మీరు. అప్పుడు ఆయన వేశారు, ఇప్పుడు రాజీనామా చేస్తారు, తీసేస్తారు. ఇంకా ఎలా ఉంటాడు? మొన్న మా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కాకినాడ పోర్టులో ఈ ర్యాకెట్ ఏంటి? ఈ బియ్యానికి వ్యాన్లు అందుకే పెట్టారు. ఇందులోంచి కొని ఈ బియ్యం. ఇంత అవగాహన రాహిత్యుడవిని ఎలా ముఖ్యమంత్రి అయ్యావు జగన్ రెడ్డి అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ మేరకు ఈరోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక క్రిమినల్ రౌడీలని పరామర్శించేందుకు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చారన్నారు. క్విడ్ ప్రోకో ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని చెప్పి సిబిఐ అతని మీద ఛార్జ్షీట్ వేసింది. అందుకనే మామూలు ముఖ్యమంత్రి కాదు అతను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5-6 ఛార్జ్షీట్లు వేసింది అతని మీద. మనీ లాండరింగ్ చేశాడని, దేశ విదేశాల్లో మనీ లాండరింగ్ చేశాడు, ఈజ్ అన్ అక్యూజర్ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇతని మీద 5-6 ఛార్జ్షీట్లు వేసింది. అంతటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది అదృష్టమో దురదృష్టమో అందులోకి నేను వెళ్ళటం లేదు. నిన్న ఆయన
ఒక రిమాండ్ ఖైదీని పలకరించటం కోసం ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను. గతంలో మాచర్లకు 3-4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట. ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి 1-to-1 ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా మిలాఖత్ అయినారు. అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు ఇద్దరు ముద్దాయిలు. మీ భాషలో ఇద్దరు పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల్లాగా కాదు, ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జైల్లో, జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు. దాదాపు 22 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు. కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జ్యుడిషియల్ కన్ఫెషన్. కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఖైదీ ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు. అక్కడ నా కోపం వచ్చింది, ఈవీఎం తీసుకొని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు. నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన ముందు. కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. అదే చేశాడు ఇక్కడ. నేను నేరం చేశాను, అదే పాపం బాలుడు, అతను మంచివాడు, 4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచిన మంచివాడు, 4 సార్లు గెలిస్తే మంచివాడనట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో. కొంతమంది దొంగలు, దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసులు ఉన్న వ్యక్తి, 48,000 కోట్ల రూపాయలు అన్యాయకాంతం చేశాడన్న వ్యక్తి, 5-6 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో వేయించుకున్న వ్యక్తులు కూడా గెలిచారు సార్. అందుకని గెలిచాడు. రాజ్యాంగం గురించి వైఎస్ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మా మీద కేసులు పెట్టినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా జగన్ రెడ్డి అని జగన్ మీద ఫైర్ అయిన టీడీపీ ఎమ్మెల్యే. రోజు నా సహచర శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం చాలా ఆనందపడాల్సినటువంటి సమయం. సొంత బాబాయిని గొడ్డలితో నరికించి చంపించిన పులివెందుల ఎమ్మెల్యే గారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నటోరియస్ క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడం పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమేం కాదు. చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుణ్ణి నడి రోడ్డు మీద గొడ్డలితో నరికించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో జరుపుతున్న నరమేధం, 14 క్రిమినల్ కేసులున్నటువంటి నరహంతకుడు, భూకబ్జాదారుడు, దౌర్జన్యపరుడు, పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి ఈ నటోరియస్ క్రిమినల్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సౌమ్యుడు, మంచి వ్యక్తిగా కనిపించడం, బహుశా 30 కేసులున్న జగన్మోహన్ రెడ్డి 14 కేసులున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కనిపించుండొచ్చు. 30 కేసులు లేవు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, కక్ష సాధింపుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చంద్రబాబు గారిది కక్ష సాధింపు చర్యలైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసుణ్ణి మాచర్ల పట్టణంలో పోలీసులు నడి బజారు మీద బట్టలూడదీసి కొట్టి ఊరేగిస్తూ అరెస్ట్ చేయాలి. అంతటి నరరూప రాక్షసుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దేశం మొత్తం చూస్తుండగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసి ఈవీఎంని పగలగొట్టిన
అప్రజాస్వామ్యవాది, రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి ఈవీఎంను పగలగొడితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎలక్షన్ కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టు వీడు వెధవా అని మాట్లాడుతూ ఉంటే అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఇది ఏ రకంగా చూడాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జైలుకు రాబోతున్నారు కాబట్టే ముందుగా చూసుకునేందుకు వచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లెవన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకొని ఆర్థికంగా కుదేలు చేశారని మండిపడ్డారు. ఒక క్రిమినల్ రౌడీని పరామర్శించేందుకు 25 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారన్నారు. లెవన్ రెడ్డి త్వరలో జైలుకు వచ్చేందుకు ముందుగా చూసుకునేందుకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. చేయాల్సిన అరాచకాలన్నీ చేసి ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తమను జగన్ రెడ్డిలా దుర్మార్గాలు చేయవద్దని ఆదేశించారని తెలిపారు. జగన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది కాబట్టి క్రిమినల్ రామకృష్ణారెడ్డికి మంచోడని సర్టిఫికెట్ ఇస్తున్నారన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా మళ్లీ అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. ఈవీఎం పగలగొట్టినట్టు జగన్ ఒప్పుకున్నాడు కాబట్టి ఎన్నికల సంఘం సుమోటోగా జగన్పై కేసు నమోదు చేయాలని పల్లా డిమాండ్ చేశారు. దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏ నాయకుడైనా సరే ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలి, ఒక నమ్మకం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఒక క్రిమినల్ని పరామర్శించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే ఇప్పటికైనా సరే ఒక పద్ధతిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులంటే, రాజకీయ నాయకులంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటని. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు, మాకు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు, వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు, మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ భరత్ ఆరోపించారు. తన ప్రచార వాహనం దగ్ధం కేసులో కుట్రలు చేసి నిందితుడిని కోవర్టుగా మారుస్తున్నారని భరత్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. భరత్ ఆగ్రహం వ్యక్తం మార్గాన్ని భరత్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన, అదేవిధంగా రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం పైన నాకు అమితమైన గౌరవం ఉంది. కానీ ఈ రకమైన అంశం ప్రధాన అనుచరుడు ఏంటండి? అంటే మా నాన్నగారికి ప్రధాన అనుచరుడు ఎట్లాగైతాడు? అంటే ఎలక్షన్ ముందు 4 రోజుల ముందర వస్తే ప్రధాన అనుచరుడు అయిపోతాడా? ఎట్లా మాట్లాడుతున్నారు? అంటే మరి ఇక్కడ మా పార్టీలో తిరిగిన వాళ్ళంతా 10-15 సంవత్సరాల నుంచి, నేను పార్టీలో జాయిన్ అయ్యి ఒక 6 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి తిరిగిన వాళ్ళకి లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా ఒక వ్యక్తి చేసాడంటే నాకు ఇవాళ అన్న రోజుకి కూడా నమ్మశక్యం కావట్లా. ఈ పలానా సోకాల్డ్ ఈ వ్యక్తి అనేవాడు, శివాజీ అనేవాడు, గతంలో ఎవరితో తిరిగేవాడు, గతంలో ఏ పార్టీలో సోషల్ మీడియా వారియర్ కింద ఉన్నాడు. నిన్న రాత్రి అతని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటే మనకు వచ్చిన అంశాలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా వింగ్లో పనిచేసేవాడంట.
సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు కొట్టేవాడంట. అంటే ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చి మమ్మల్ని బదనాం చేయడానికి వచ్చాడా? అంటే ఇక్కడికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుగుదేశానికి ఇవ్వడానికి వెళ్ళాడా? నాకైతే అర్థం కావట్లా. నేను ఇవాళ నేను ఒక అంశం అయితే చెప్తాను. ఎవరైతే ఈ వ్యక్తి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ తీసుకుని ఉన్నారో ఆ ఫోన్లో గ్యాలరీలోకి వెళ్తే ఎవరి ఫోటోలు ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ నాయకులతో ఫోటోలు లేవా? నేను అడుగుతా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లాగ మీరు ప్రధాన అనుచరుడని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని అడుగుతున్నా. ఒక నెల రోజుల ముందు వచ్చిన వ్యక్తి ఎలాగ మీరు డిసైడ్ చేస్తారని అడుగుతా ఉన్నా. ఇందులో నేను ఒక్కసారి ఈ ప్రెస్ నోట్ ఇచ్చిన దాంట్లో కూడా నేను చదువుతాను. అంటే 2024 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంతో టీడీపీ అధికారం రావడంతో శివాజీ ఎక్స్ఎంపీ గారి మీద ఉన్న అభిమానంతో, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ అభిమానము? నెల రోజుల ముందు వచ్చే వ్యక్తికి అభిమానం వస్తుందా? అభిమానంతో పలానా 28వ తారీఖున 7 గంటల నుంచి, అంటే ఇతను ఈ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రెస్ నోటే చదువుతున్నా, 28వ తారీఖు రాత్రి సుమారుగా 7 గంటల నుంచి 10 గంటల వరకు మార్గాని ఎస్టేట్స్ రచ్చబండ వద్ద స్నేహితులతో మద్యం తాగి అక్కడి నుండి బయలుదేరి తాడితోట అతని అల్యూమినియం షాపు వద్దకు వెళ్ళి పథకం ప్రకారంగా శివాజీ షాపు ఎదురుగా ఉన్న లోపలికి వెళ్ళి. రాజ్యంలో శుక్రవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలకు యువతను దూరం చేయాలనే లక్ష్యంతోనే ఈ తనిఖీలు చేపట్టామని సీఐ దాడి మోహన్ రావు తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయించినా లేదా దాన్ని వినియోగించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రాజాం టౌన్ ఇన్స్పెక్టర్ డి మోహన్ రావు. మన రాజాం పట్టణ పరిసర ప్రాంతాల్లోని చాలామంది యువకులు కొన్ని మత్తు పదార్థాలు, గంజాయి మరికొన్ని ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మనం కొన్ని ఐడెంటిఫై చేసాము. మన పట్టణం అదే రూరల్ మండలంలో అవుట్స్కట్స్లో కొన్ని ఏరియాలు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద రైడ్లు చేస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైనా ఎలాంటి తప్పుడు కార్యక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే తస్మాత్ జాగ్రత్త, ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ప్రతిరోజు కూడా ఎక్కడైతే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందో ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ కూడా ఎవరైతే మీకు ఎవరైనా తెచ్చి అమ్మడం కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, మీరు స్టూడెంట్స్ కావచ్చు లేదా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే మాకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ సమాచారం గోప్యంగా ఉంచుతాము. ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారో గ్రామాల్లో ఉంటారో దయచేసి మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాంటి కార్యక్రమాలు ఎక్కడా జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకుందాము. అలాగే దొరికిన వారిపైన చర్యలు తీసుకుంటున్నాము, కేసులు కడుతున్నాము, రిమాండ్ కూడా పంపిస్తున్నాము. కాబట్టి స్టూడెంట్స్ ముఖ్యంగా చెప్తున్నాను, ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మాకు వెంటనే అందజేయాలని, అలాగే మన పట్టణ ప్రజలకు కూడా తెలియజేయింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు ఇవ్వండి. దయచేసి ఇస్తే చాలామంది కుటుంబాలు మనం కాపాడిన వాళ్ళు అవుతాము. అలాగే స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇలాంటి దానికి అలవాటు పడి ఇబ్బంది పడుతున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ గట్రా చేయిస్తాము. మేము కానీ మా పై అధికారుల దృష్టిలో పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. ప్రతిరోజు కూడా అన్ని పాయింట్లో కూడా రైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడే కాకుండా పార్కుల్లో కానీ, బస్ స్టాపుల్లో కానీ, ఇంకా ఇతర బిజీ సెంటర్లో కానీ ఇలాంటి కార్యక్రమాలను సడన్గా తనిఖీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మా రాజాం టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున తెలియజేస్తున్నాను. తన వంతు కృషి చేస్తారని నూతన కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు విధులలో చేరిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్గర్ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు వ్యక్తిగత పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి జర్నలిస్టు అందరితో ముఖాముఖి మాట్లాడి వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. నా పేరు స్వప్నిల్ దినకర్ పుండ్గర్. నేను ఒరిజినల్గా మహారాష్ట్ర బుల్డానా డిస్ట్రిక్ట్ ప్లేస్ మహారాష్ట్ర నుంచి ఉన్నాను. 2016 బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్. మన ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో వచ్చిన తర్వాత మొదటి
గుంటూరు అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేయడం, తర్వాత సబ్ కలెక్టర్ నూజివీడుగా మధ్యాహ్నం చార్జ్ తీసుకున్నాను. ఈ జిల్లా నుంచి ఇంకా చాలా తెలుసుకోవాలి, బట్ కానీ ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారమే వ్యవసాయ పరంగా ఈ జిల్లా చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి అగ్రికల్చర్ వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్స్ ముందుగా తీసుకువెళ్ళాలి అది నేను అనుకున్నాను. ఇది కాకుండా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ మనం ఇస్తాం. నేను సొంతంగా గత ఒక 4 సంవత్సరం నుంచి MUD అంటే పట్టణాభివృద్ధి, ఇక్కడ సాగునీటి కానీ తర్వాత డీసిల్టింగ్ ఆఫ్ కెనాల్స్ కానీ వీటి మీద దృష్టి మనం పెట్టాం. త్వరలోనే మన ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో మాట్లాడి రివ్యూ తీసుకొని ఇంపార్టెంట్ అంశం ఏమున్నాయి, అలాగే మన ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న మినిస్టర్స్ కానీ అలాగే ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళతో మాట్లాడి మన గవర్నమెంట్ ప్రయారిటీస్ బట్టి లోకల్ ప్రయారిటీస్ బట్టి మనం ఒక షెడ్యూల్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ప్రతి ఒక్క టాపిక్ వారీగా తయారు చేసుకొని మీడియా మిత్రులతో కూడా సమయంతో వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ముందుగా వెళ్తున్నారు. ఇది కాకుండా మన శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న ప్రజలకి అందరికీ నమస్కారం. దయచేసి మీరు కూడా శ్రీకాకుళం డిస్టిక్ అభివృద్ధికి అలాగే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అంశంలో మీరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు ఒక పాజిటివ్ రకంగా పార్టిసిపేట్ చేస్తే ఆ పాజిటివ్నెస్ మన మీడియా మిత్రుల ద్వారా నా దగ్గర కూడా అలాగే మన ఈ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ప్రతి